ఇక ఇప్పుడే మనం అనుకోకుండా ఒక అద్భుతం చేసామన్నమాట. లైట్ మన కోసం లైట్ పెట్టారు ఇక్కడ. ఏంటంటే ఓజీ టికెట్లు దొరికాయి ముంబైలో ప్రీమియర్ షోకి. సో వెళ్తున్నాం ఇప్పుడు, సినిమాకి వెళ్తున్నాం. ఎలా ఉండిద్ది ఏముండిద్ది చూద్దాం. ఇప్పుడు మనం థమ్స్ అప్ తాగుదామని వచ్చాం, కానీ వాడు తాగుతాడు, వాడు వీడియోలోకి రాడంట, సిగ్గుపడుతున్నాడు బాబు. అది సంగతి. ఇవాళ జిమ్ మిస్ అయింది, అన్నీ మిస్ అయ్యాయి, కానీ టికెట్లు దొరికాయి. పిచ్చండి ఇది. అది పరిస్థితి. పెద్దదా థమ్స్ అప్ ఉంటే థమ్స్ అప్ 20 రూపీస్. టేస్ట్ తండ్రి ఇదే ఇదే ఉందిరా, హాఫ్ ఆఫ్ తాగేద్దాం. ఓకే తీసుకో తీసుకో. వద్దు చచ్చిపోతావు. ఇగో పెప్సీ అన్న 0 షుగర్ తాగొచ్చు, కానీ థమ్స్ అప్ 0 షుగర్ తాగామంటే అది వరస్ట్ అనమాట. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. మా కల్ట్ ఫ్యాన్ వెళ్తున్నాడు ముందర. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళే. కార్ వచ్చింది, క్యాబ్ వచ్చింది. ఇప్పుడు క్యాబ్ నిండా గోల గోల ఓజస్ గంభీర అంటూ వెళ్ళాలి. మామూలుగా ఉండకూడదు, మామూలుగా లేదు మాది. ఇప్పుడంతా హైప్తో వెళ్ళి లోపల ఇప్పుడు థియేటర్లో ఎవడు అరవపోయినా మనం గోల గోల చేసాం. వచ్చారంటే ఫ్యాన్స్ ఇలాగ మనం అలా అంటే తెలిసిన ఫ్రెండ్స్ ఎలా వచ్చిందిరా. మా కృష్ణగాడు ఫుల్ హైప్లో ఉన్నాడు. సౌండ్ బాగాలేకపోతే కష్టమే కొంచెం. సినిమా బయట ఇంకేమంటాడు. The next day. నిన్న సినిమా పిచ్చపాడు మామూలు విషయం కాదు. ఇప్పుడు నేను ఆఫీస్లో ఉన్నాను, నేను రాత్రి మాట్లాడటం అవ్వలేదు. నాకు ఇంకా లోపల బాడీ లోపల ఇట్లా నరాలు ఇట్లా లాగుతున్నాయి అనమాట. అంత బాగుంది సినిమా. మామూలు ఎక్స్ప్రెషన్స్, అసలు ఏం సినిమా రా. నా ఎక్స్ప్రెషన్కి 100 రెట్లు ఎక్కువగా ఉంది సినిమా. అరే తమనన్న నీకు తను నువ్వు కొట్టి పిచ్చెక్కిచ్చి చెప్పు, నీ వల్ల సినిమా ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి ఎదిగింది. అదనమాట, అది మాత్రం నిజం 100%. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అరే ఆ టైటిల్ కార్డులు ఎట్లా తీసావన్నా సుజిత్ అన్న, నీ ప్లానింగ్కి నీ డైరెక్షన్కి మాత్రం నీకు 100% ఇచ్చాను. డైరెక్షన్కి మాత్రం నీకు అసలు 100కి 100 నేను ఇచ్చేస్తున్నా. తమనన్నకి సుజిత్కి అసలు ప్రాణం ఇట్లా రక్తంతో రాసినట్టు అనిపించింది నాకైతే. అరే ఏం సినిమారా, ఏం సినిమారా, వేరే లెవెల్. ఇంకా సినిమాటోగ్రఫీ అయ్యా మీకు దన్నమయ్యా, ఆ లైటింగు వేరే లెవెల్, మొత్తం అంతా వేరే లెవెల్. అసలు మామూలుగా లేదు అసలు. అరే ఆ డ్రెస్సులు ఎవడరా, అసలు ఎవడు కుట్టాడురా బాబు, ఆ కుట్టడం ఏంట్రా, ఓ పిచ్చెక్కిచ్చారా ఆ సినిమా మాత్రం వేరే లెవెల్. నేనైతే ఇప్పటికీ ఇంకోసారి వెళ్తా, మళ్ళీ వెళ్తా సినిమాకి. అలా అనిపించింది నాకైతే. బయటకు వచ్చిన వెంటనే మా వాళ్ళు అయితే ఇక పిచ్చెక్కిపోయారు. నేనైతే ఇక ఏంది ఇది
ఈ ఎక్కడికి వెళ్ళిపోతుంది సినిమా, అసలు ఏమవుతుంది. నేను అసలు అయితే బేసిక్గా నేను పెద్ద ఫ్యాన్ని, ఊరమాస ఫ్యాన్ని ఏం కాదు. నేను బేసిక్గా సినిమా అంటే చాలా ఇష్టం, సినిమాలు అంటే చాలా ఇష్టం. అరే థియేటర్లోకి వెళ్ళిన తర్వాత మామూలుగా లేదురా, గోల గోల చేసి తగ్గాం. మామూలుగా లేదు థియేటర్. ముందర చూశారుగా, వేరే లెవెల్ కదా అసలు. సుజితనా పార్ట్ 2 నువ్వు ఎలా తెస్తావు నాకు తెలీదు, కాకపోతే పార్ట్ 1 మాత్రం బాగా తీసావు. అంటే స్పాయిలర్ అలర్ట్, పార్ట్ 2 ఉంటుందని ముందే తెలుసు అందరికీ, పార్ట్ 2 ఉంటుందని. కాకపోతే నాకు ఒక్కటి అంటే నాకు నచ్చలేదని కాదు, సినిమా డ్రైవింగ్కి ముందరికి వెళ్ళడానికి కారణం అదే. ఏంటంటే ఒక దగ్గర ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, అది జరగడం నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే అది లేకపోతే సినిమాలో వాడికి ఆ కోపం ఉండేది కాదు. జరగడం వల్ల ఆ కోపం వచ్చింది, వాడికి ఆ కోపం వచ్చింది కాబట్టి అది అలా చూపించుకున్నాడు. నాకు అది ఇంకొంచెం డిఫరెంట్గా ఏమైనా రాసేది ఉంటే బాగుండా అనిపించింది. కాకపోతే పర్లేదు, ఓకే. ఇంకా అన్నీ బాగుండాలి, అంతా బాగుండాలి. చిన్న పార్ట్ ఎప్పుడో ఒక 1% ఎక్కడొక్కడ ఉంటుంది. సినిమా సేమ్ స్టోరీ, పెద్ద కొత్త స్టోరీ, కాకపోతే ఆ టేకింగ్ ఎలా తీసాడు అనేది అసలు అయ్యో బాబోయ్, నేనైతే బట్టలు చింపేసుకున్న థియేటర్లో. గొంతు పోయింది అంటే అర్థం చేసుకోండి, గొంతు పోయింది. ఇప్పటికీ నా గొంతు ఇక నొప్పి పెడుతుంది, లోపల నరాలు నొప్పి పెడుతున్నాయి. అదనమాట సంగతి. సో ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నా.